హాయ్ అండి, వెల్కమ్ టు ఎన్కేజీ బ్లాగ్స్. ఈరోజు మిరియాల రసం ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు చూడండి, ఒకసారి అన్ని నోట్ చేసుకోండి. ఇవి చాలా బాగుంటుంది రసము. నోరు బాగాలేనప్పుడు, జ్వరం వచ్చినప్పుడు టేస్టీగా రుచిగా చాలా బాగుంటుంది. ఈజీగా ప్రాసెస్లో చేసుకోవచ్చు. వెజ్జే కాదు, నాన్ వెజ్నప్పుడు కూడా చేసుకోవచ్చు ఇది రెసిపీ. ఇప్పుడు చూడండి, ఒకటి దంచే తీసుకున్నాం మనము రోలు. దాంట్లోకే మిరియాలు, జీలకర్ర అన్నీ వేసుకొని దంచుకోవాలి. ఆ తర్వాత మనం వెల్లిపాయలు ఒక 10 ఎల్లిపాయలు తీసుకోండి. ఒక 10 ఎల్లిపాయలు తీసుకున్నప్పుడు బాగా దంచేసుకోండి. దంచేసుకున్నాక ఇవన్నీ మనం తీసి పక్కన పెట్టేసుకొని, ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని వేసేసుకున్న తర్వాత దాంట్లోకి ఒక 10 పచ్చిమిరపకాయలు వేసుకోండి. మీకు స్పైసీని బట్టి, మేము స్పైసీగా తింటాం కాబట్టి మేము ఒక 10-12 అట్లా వేసుకుంటాం అనమాట. దీంట్లో అంతా బాగా సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోండి. దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకోండి. బాగా కడిగి శుభ్రంగా కడపాకు వేసుకోండి. అప్పుడు బాగా సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోండి. కొంచెం కలర్ చేయించుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం టేస్ట్గా ఫ్లేవర్గా బాగుంటుంది. మా తర్వాత ఇంగువ చూడండి, ఇంగువ వేస్తున్నాం. ఈ రసం మా మమ్మీ చేస్తుందండి, చాలా బాగా చేస్తుంది. వెజ్కి నాన్ వెజ్కి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఏమి తినప్పుడు కానప్పుడు ఈ రసం చేసుకుందండి, చాలా రుచిగా కమ్మగా టేస్టీగా బాగుంటుంది. దీంట్లోకి కొంచెం ఒక చిన్న గ్లాస్ అంతా పప్పు ఉడకపెట్టుకొని దాంట్లోకి బాగా రాముకొని ఆ పప్పుని దీంట్లో కొంచెం వాటరీగా వేసుకొని దాంట్లో వేసేసుకొని రసంలోకి మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత బాగా మనం వాటర్ వేసేసుకో. మీకు ఎంత కావాలో అంత వాటర్ వేసేసుకోండి. రాళ్ళుప్పు వేసేసుకోండి. బాగా ఇప్పుడు బాగా మరిగించుకోండి. హైలో పెట్టుకొని దాంట్లో కొంచెం చింతపండు వేసుకోండి. అది బాగా ఉడుకుతుంది చూడండి. ఉప్పు, చింతపండు మనం రసం తీసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసుకోండి. ఇది కొంచెం పుల్లగా ఉంటేనే టేస్ట్గా బాగుంటుంది. ఇది నాన్ వెజ్లోకి, మటన్కి కానీ చికెన్కి కానీ చాలా రుచిగా చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము వెల్లిపాయలు, జీలకర్ర, మిరియాలు అన్నీ వేసి దంచి పెట్టుకున్నాం కదా, ఆ పొడి కూడా మనం దీంట్లో వేసేసుకొని బాగా మరిగించుకోండి హైలో పెట్టుకొని. ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో మమ్మీ చూపిస్తుంది. బాగా ఉడుకుతుంది చూడండి. మీకు ఎంత కావాలో క్వాంటిటీ బట్టి చేసుకోండి. కానీ ఇది లూజ్గా ఉండకూడదు, అలా గట్టిగా ఉండకూడదు. ఇక్కడ చూడండి మమ్మీ చూపిస్తుంది ఎలా వస్తుందో, ఈ విధంగా ఉండాలి. వైట్ రైస్లోకి చాలా బాగుంటుంది అన్నట్టు. సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి.